బోమన కరుణాకర్ రెడ్డి క్రిస్టియను. ఆయన పిల్లలు ఆ, క్రిస్టియన్ మతంలోనే పెళ్లి చేశాడు. ఆ. ఆయన క్రిస్టియన్ మతంలోనే పెళ్లి చేశాడండి. భువన కరుణాకర్ రెడ్డి ఆయన గారండి. క్రిస్టియన్ అండి ఆయన. ఆయన టీటీడీ అటువంటి వ్యక్తులకు చైర్మన్ అన్య చేశారండి. మతస్థులకి ఎలా వెంకటేశ్వర ఇస్తారండి? స్వామి దగ్గర ఆయనకి పూర్తిగా అవగాహన ఉంది. నాకు మీరు ఆయనకి ఏ చెప్పే ఈ అవగాహన క్రిస్టియన్ అనే దాని మీద నాకు లేదు. అవగాహన లేదు, కానీ బోమన వెంకటేశ్వర స్వామి కరుణాకర్ దగ్గర రెడ్డి ఆయన సేవ గారికి చేశాడు. 2 సార్లు ఇంతకు టీటీడీ చైర్మన్ చేశాడు. హిందూ ధర్మం మీద ఆయనకి ఆయనకి పూర్తిగా ఏం తెలియదు. అవగాహన ఉంది రవి గారు. ఆయన మీరు క్రిస్టియన్ అండి. ఏదో ఆయన క్రిస్టియన్ పాస్టర్ అండి. ప్రవీణ్ బోమన గారి కరుణాకర్ హత్యలాగా, రెడ్డి లేకపోతే క్రిస్టియన్. తిరుపతి ఈయన లడ్డూలాగా, కన్వర్టెడ్ లేకపోతే క్రిస్టియన్. వక్స్ బిల్లు మీద మీరు వేసినటువంటి ఓటుని ఏ విధంగా డైవర్ట్ చేస్తా ఉన్నారో, టోటల్ గా గోవులు చనిపోయిన ఇష్యూని రవి గారు మీరు పూర్తిగా మన భువన కరుణాకర్ రెడ్డి గారు క్రిస్టియన్ అంటే అది మీరు నిరూపించండి. లేకపోతే ఆయన నిరూపించడం అంటే కూతురు ప్రతి పెళ్లి. ఒక్కరికి ఈ మీరు ఈ వెళ్ళారు, మీ దేశంలో నాయకుడు వెళ్ళారండి. మత స్వేచ్ఛ ఉంది. మీరు ఆ గోవులు హత్యని కప్పిపుచ్చుకోవడానికి పూర్తిగా ఏదో ఒక బురద వేసేస్తే అది సమంజసం కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీరు కూడా ఆ, నాకు తెలిసి చాలా సీనియర్ లీడరు, శాసనసభ్యులుగా పనిచేశారు. విషయం పట్ల పరిజ్ఞానం ఉంది. ఏమి జరుగుతుందో మీకు కూడా మీ అంతరాత్మకు తెలుసు. రవి గారు అట్లా మాట్లాడకూడదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.